హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిరిమిల్లా జ్యోతి. నేను ఈరోజు క్యాన్వాస్తో నెక్ డిజైన్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ 10 ఇంచెస్, ఆర్మ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. నేను క్యాన్వాస్ని తీసుకొని డబుల్ ఫోల్డ్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేశాను. దాంట్లో నేను కింది నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టి బయటికి ఒక 1 ఇంచ్ తీసుకొని దాన్ని ఇలా స్టార్ షేప్లో డ్రా చేశాను. డ్రా చేసిన దాన్ని సేమ్ అదే 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసి స్కేల్ సహాయంతో మళ్ళీ డ్రా చేశాను. డ్రా చేస్తే మళ్ళీ స్టార్ డిజైన్ వస్తుంది. ఎక్స్ట్రా పేపర్ని నేను ఇలా డబుల్ ఫోల్డ్ చేశాను, షాడో వస్తుంది. మళ్ళీ నేను అదే ఏ విధంగా అయితే డ్రా చేశానో దానిపై నుంచే మళ్ళీ డ్రా చేస్తున్నాను. అంటే 2 సైడ్స్ డ్రాయింగ్ చేశాను. ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ లైనింగ్ నేను లైనింగ్ పైన ఈ విధంగా ఐరన్ చేశాను. స్టిక్ అయిపోయింది. ఏ విధంగా అయితే క్యాన్వాస్ ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ వచ్చాను. నేను ఇది ఎందుకోసం చూపిస్తున్నానంటే ఒక్కొక్కసారి మనకు బ్లౌజ్ పీస్లో క్లాత్ మిగలనప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అంటే నేను క్యాన్వాస్ లైనింగ్కి అటాచ్ చేశాను కదా, లోపల డిజైను అవుట్లైన్ కూడా స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే అవుట్లైన్ కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత మెయిన్ క్లాత్ మధ్యలో టక్ ఇచ్చాం కదా, ఈ లైనింగ్కి ఉన్న టక్ 2 మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టుకొని 2 ఆల్ పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. మనం లోపల డిజైన్ ఏ విధంగా ఉందో లోపల డిజైన్ మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. కరెక్ట్ షేప్లో రావాలి. మూల కార్నర్ అనేది నీడిల్ మధ్యలో పెట్టేసి టెన్షన్ పైకి లేపి షార్ప్గా రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత పావు ఇంచు వదిలేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి క్రాస్గా. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత రివర్స్ చేసి ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకుంటే నీట్గా ప్రెస్ అయిపోతుంది. తర్వాత ఫోల్డ్ చేసి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. నీట్ ఫినిషింగ్ రావాలి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసి బ్యాక్ సైడ్ తిప్పేసి లైనింగ్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మధ్యలో షోల్డర్ పట్టుకొని పావు ఇంచ్ విడ్త్తో 3.5 పొడవు పెట్టుకొని ఫ్లీట్స్ వేసేయాలి. తర్వాత నడుం పట్టి వేసేయాలి. ఫ్రెండ్స్ చూడడానికి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.